ఇంకా ఈరోజైతే ఇదిగోనండి సొరకాయ అయితే సొరకాయ నాకు జొన్న పిండి అయితే వేయించుకొచ్చారండి. జొన్న పిండిలోకి అది అస్సలు కొంచెం బరగ్గా వేసేతలకి జొన్న రొట్టె అయితే అస్సలు వస్తున్నాయి కానీ కొంచెం మందం వస్తున్నాయి. అలా కాకుండా ఇలా ట్రై చేద్దామని చెప్పి నేనైతే సొరకాయని తొక్కైతే తీయలేదండి. సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బాగా కరివేపాకు ఎలా చేసుకోవాలో జొన్న రొట్టె అనేది చూపిస్తాను. సొరకాయనైతే నేనైతే పీల్ అయితే చేయలేదు. అంతే తొక్కుతోనైతే వేసేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని ముక్కలైతే కోసేసుకున్నానండి. ఇప్పుడు జొన్న పిండినైతే తొక్కు కూడా తీయకుండా కూడా ఈ జొన్న రొట్టెలు మనం మంచిగా చేసేసుకుంటుంటే చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం సొరకాయని కూడా నేను సన్నగా ముక్కల్లాగా తరుక్కున్నాను. మీరు చూస్తున్నారు కదా, అలా తరుగేసుకొని ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలన్నీ చేసేసుకొని మనం ఒక బౌల్లోనైతే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఎంతమంది ఉన్నాము, ఎన్ని తింటామనేది మనిషికి ఒక గంట చొప్పున పిండి, ఇప్పుడు 2, 3 తింటాం అనుకోనండి, అట్లా 3 గంటల పిండి, అట్లా మన ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు 4 గంటలు, 4, 12 గంటల పిండి అయితే వేసేసుకోవాలి. ఇక కొంచెం అన్నము పొద్దున్నే ఏదన్నా అన్నం ఉన్నా కూడా కొంచెం తగ్గించి క్వాంటిటీని అయితే తగ్గించుకోవాలండి. ఇదేంటే ఇవి కూడా జొన్నలు పచ్చ జొన్నలండి. మా వారు ఊరికాడ నుంచి తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అక్కడ కొన్నాను. ఇవైతే నువ్వులండి. ఈ నువ్వులను కూడా నేను ఐరన్ ప్యాన్లో వేయించినవండి, పచ్చివైతే కాదు. ఈ నువ్వులను కూడా మనం వేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి వీటన్నిటికీ నేనైతే వేడి నీళ్ళు కూడా కాదండి, మామూలు నీళ్ళతోనే తడిపేసుకోవచ్చు. ఇక ఉప్పు కూడా కొంచెం కరెక్ట్గా వేయాలండి, కొంచెం తక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి. ఇలా ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక కర్చీఫ్ అయితే పెట్టేసుకున్నానండి. పక్కన ఒక గ్లాసు నీళ్ళు అయితే పెట్టేసుకొని మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఇట్లా మనకి సొరకాయ ముక్కలు ఉంటానో కొంచెం ఈజీగానే వచ్చింది. అంత గట్టిగా ఏముండదు. పిండి కూడా మరి అంత గట్టి కలుపుకోవాల్సిన అవసరం లేకుండా మనకి కొంచెం వేసుకున్నానండి. తర్వాత కొంచెం తక్కువ ఆయిల్తోనే ఇక సొరకాయ కూడా చాలా మంచిది. ఇట్లా పీల్ చేయకుండా కూడా వేసుకుంటే మనకి చాలా బాగుండిద్దంట. ఫైబర్ కూడా ఉండిద్దండి. ఇది నేను ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక అందుకని మీతో షేర్ చేస్తున్నాను. మన ప్రతి వీడియోలో ఏదో ఒక టిప్ అయితే ఉండిద్దండి, మంచి టిప్పు. ఇప్పుడు ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా పెడతాను. చేయటానికి రావట్లేదు, వీడియో తీయటానికి కూడా రావట్లేదు. చాలా టైం పడుతున్నాయి టైలరింగ్స్, అవి కూడా చాలా బట్టలు ఉన్నాయండి. అవి కూడా చిన్నగా ఒక్కోటి కుట్టి పెడతాను. అంటే మనది మాడిపోకుండా మామూలుగా రైట్గా రోస్ట్ అయింది చూడండి, అట్లా కాల్చుకోవాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం. చూసారా ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇలా